ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ భగవానుడు యుద్ధరంగమున అర్జునుడికి ఉపదేశించిన ఇది శ్రీమద్ భగవద్గీత గీతామకరందము 4వ అధ్యాయము జ్ఞానయోగము 8వ శ్లోకం నుండి గ్రహించబడినది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు సజ్జనులను సంరక్షించుట కొరకును, దుర్మార్గులను వినాశమునర్చుట కొరకును, ధర్మ సంస్థాపన చేయుట కొరకు నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. అనగా సాధువులు సజ్జనులు అంటే సన్యసించిన వారు, బైరాగులు అని మాత్రం కాదు. సాధు అనగా మంచి అని అర్థం. మంచి ప్రవర్తన కలిగిన వారందరూ సాధువులే. వారు గృహస్థులైనను బ్రహ్మచారులైనను సమానమే. ఈ లోకంలో దుర్మార్గులను శిక్షించాలి. అట్లు వినాశనము గావించనిచో అధర్మము ప్రబలి లోకానికంతటికి గొప్ప ప్రమాదము వాటిల్లగలదు. శరీరంపై గాయము ఏర్పడి అది ప్రమాద స్థితిలో శరీరం అంతటిని వ్యాప్తి చెందకముందే ఆ భాగాన్ని తొలగించి శరీరాన్ని ఆరోగ్యవంతముగా ఉంచవలెను. ఈ విధంగా ధర్మ సంస్థాపన చేయుటకు ఆ భగవంతుడు ప్రతి యుగమునందు సంభవామి యుగే యుగే అనగా అవసరమైన సమయాలలో అప్పుడప్పుడు దుష్టులను అంతమొందించెదను అని గ్రహించుకొనవలెను. జయ గురుదేవ్. ఓం శ్రీ గురుభ్యో నమః.